హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చి ఈ వీడియోలో ఏం చూస్తామంటే బొంబాయి పులుసు ఎలా చేసేది చూసుకుంటాము. మనము శనగపిండి, పసుపు, ఉప్పు వేసుకుంటామండి. మనం నీళ్ళు పోసి బాగా కలుపుకుంటామండి. కొన్ని నీళ్ళు పోసి బాగా కలుపుకుంటామండి. దాన్ని మనం గడ్డలు లేకుండా కలుపుకుంటామండి. మనం ఆయిల్ చేసుకుంటామండి. 2 టీ స్పూను 2 సాసులు మనం తీసుకుంటాము. అది చిట్టపట్ట అయినాక 2 పట్ట 2 లవంగం తీసుకుంటాము. కరివేపాకు నాలుగు తీసుకుంటామండి. ఎరగేడు 4 తరిగి తీసుకుంటామండి. బాగా ఎర్ర రంగు రావాలండి. బాగా ఎర్ర రంగు మారిన పచ్చిమిరపకాయ వేసుకుంటామండి. టమాటాలు 2 వేసుకుంటామండి. ఒకే ఒక టమాటా అండి. మంచి ఫ్లేవర్ వచ్చేస్తూ ఉందండి. మంచి ఫ్లేవర్ వచ్చేస్తూ ఉందండి. చాలా టేస్ట్గా ఉందండి పులుసు. మీరు ఒకసారి ట్రై చేసినారంటే చాలా టేస్ట్గా ఉందండి. దోశకి, ఇడ్లీకి కానీ అన్నిటికీ చాలా బాగుంది. శనగపిండి పోసుకుంటాము ఇప్పుడు. మనం ఎంత కావాలన్నా అంత నీళ్ళు చేసుకుంటామండి. ఇది వచ్చి కొంచెం గట్టి పడును. కొంచెం బాగా తెల్లొచ్చుకోనండి. బాగా తెల్లొచ్చినాయంటే చాలా బాగున్నాం. గట్టి పడిందండి. మనం ఆఫ్ చేసుకుంటాం. 5 నిమిషాలు తెల్లింది, చాలు. ఆఫ్ చేసుకుంటాం. అంటే అండి చాలా బాగుందండి. రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దోశకు, ఇడ్లీకి అన్నిటికీ చేసుకోవచ్చును. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే.